జై శ్రీరామ్ అండి. ఈరోజు కొత్తిమీర రైస్ చేస్తున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. ఎందుకు వచ్చానంటే విజయవాడ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తాకు వచ్చానండి. మా మమ్మీతోనే పని చేపిస్తుంది ఏంటని మా అత్తయ్య. అసలు మా మమ్మీతో పని చేపిస్తుంది ఏంటండి అసలు కాదండి. ఇప్పుడు పాపం వచ్చేసరికి 12 అయిపోయింది కదా. మళ్ళీ కూర విడిగా వండడం ఎందుకని నేనే కొత్తిమీర రైస్ చేద్దాం అన్నా. ఇది బాగోపోతే నా మేనల్లుళ్ళు ఇద్దరు ఏమంటారో ఏమో తెలియదు అన్నారులే పాపము. తర్వాత కన్యాకుమారి గారేమో కొత్తిమీర పచ్చడి చేస్తున్నారు. బాగా పోవాలైతే మా మమ్మీ చేతిలో నువ్వు అయిపోతావు అంతే. అసలు మా మమ్మీ అన్నీ బాగా చేస్తుందండి. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా. ఇవన్నీ వేసుకుని కొత్తిమీర రైస్ చేస్తే సూపర్గా ఉంటుందండి. చాలా బాగా చేస్తాను. నేను ఏది చేసినా కానీ చేయను. అదే బద్ధకం. కొత్తిమీర రైస్ అంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, రైస్ అదిరిపోద్ది అనమాట. అంతే. అసలు అమ్మండి అమ్మే. ఇదిగో నా వదిన కొత్తిమీర పచ్చడిలోకి వేరుశనగ గింజలు వేయించింది అన్నమాట. వేడి కొత్తిమీర రైస్ రెడీ అండి. అందరూ వచ్చేయండి. మా మమ్మీ ఎంత బాగా చేస్తుందో మీకు తెలుసా అండి. అందరూ వచ్చండి తిందాం. అత్తయ్య ఏమో కొత్తిమీర పచ్చడి చేస్తుంది. ఇది ఎంత అనుకున్నారు? మా గురువైకుడు ఇంకోటి పచ్చడి పట్టుకొస్తుంది మా మమ్మీ. ఎందుకంటే సాయంత్రం కూర అండలేదు. ఇప్పుడు తిరుగుతుందిగా అంతే. నా ఒకరినన్ని కన్నవరంటే అంతే కదా. ఏదైనా పట్టుకెళ్ళే హక్కు అనుకుంది కదండి. అంటే వదిన నేను బాగా ఉంటాం కాబట్టి ఇంకా ఏదైనా పట్టుకెళ్ళే ఇది ఉంటుంది. కలవని వాళ్ళు అయితే అంతే సంగతులు అనుకోండి. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. మా కన్యాకుమారి వాళ్ళ ఇల్లు భలే ఉన్నాయండి. పింక్ మందారం వదిన వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. బీర్పాత్ పెట్టింది. అదేంటి డ్రాగన్ ఫ్రూట్. మందార చెట్టు మట్టికి భలే బ్రహ్మాండంగా ఉంది. బాగున్నాయి పూలు. పూలు ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి. మందారాలు. కోళ్ళండి. నా మేనల్లుడు పెంచుతున్నాడు నాటుకోళ్ళు. బుజ్జి ముండలు. పని ఉంటుందండి కానీ కష్టపడితే ఫలితం ఉంటుంది. ఏవైనా చేస్తే చాలా కష్టపడాలి. బెండ మొక్కలు వచ్చాయి బాగానే. బెండకాయలు మా ఊరు పంపించలేదనుకో అత్తయ్య. అబ్బాయి ఎంత బాగున్నాయి చూడండి పూలు. అబ్బా ఎన్ని వాక్కాయలు చూడండి. పెద్దక్క వాళ్ళ బాబు పొలం నుంచి తీసుకొచ్చాడంట. ఎవరో ఇచ్చుంటారు వాడికి, లేకపోతే అంత శ్రద్ధ పెట్టి తేడండి ఇంటికేమి. అలా ఆవిడ గారు చెప్తారండి. అలాని మా కోడలు అనమాట. భలే బాగున్నాయి కదండి. కోసిస్తానందండి. వద్దులే అన్న. వీళ్ళు ఇక్కడ వేసుకున్నానే నాకు వాక్కాయ అంటే అంత ఇష్టం ఉండదు. అబ్బా ఎంత బాగుందో. మా కోళ్ళండి. అక్క వాళ్ళ ఇల్లు అనమాట ఇది. అదే బాబు వాళ్ళ ఇల్లు. ఎంత బాగున్నాయి ఉంది. మా వదిన మా సరిత అండి. అబ్బా కృష్ణవేణి తల్లి చూడండి. నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేని. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో వచ్చి. ఇవాళ మా మేనల్లుళ్ళు ఇద్దరు విజయవాడ వెళ్దామంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి అక్క, నేను, వదిన, పిల్లలు వచ్చామండి. ఎంత బాగుందో బాబోయ్. నాకు ఎంత ఇష్టమో నేను చెప్పలేను అసలు. అమ్మ బాగా నీట్గా. జై శ్రీరామ్ అండి. అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? జంక్షన్ అభయాంజనేయ స్వామి గారండి. ఎంత బాగుంటారో. వండాలా? దేవుడి పూజ చేసుకోవాలా? 3 వేసి
అనమాట. కృష్ణమ్మ తల్లి ఇదే గోపురం ఏంటంటే అక్కడ కనబడి మధ్యలో కనుకో ఆయన తీయమనట్లేదు అర్థం అవుతుంది. నన్ను నొక్కేస్తుంది ఇక్కడ. ఎందుకు ఆగుద్దా? ఏలూరు వెంకటేశ్వర స్వామి గుడి అండి. చాలా బాగుంటుంది. స్వామివారు చాలా సత్యం కూడా.